అటుకులతో పులిహార, శనగపప్పు, మామిడికాయ. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇది మామిడికాయతో చేస్తున్నాను. అలాగే వచ్చేసి వేరుశనగపప్పులు, కరివేపాకు, కొంచెం మనకు కావాలంటే అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు. నేను అటుకులు ముందుగా కడిగి నానబెట్టాను. స్టవ్ బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, శనగపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, మామిడికాయ అన్నీ వేసి సన్న మంటలో బాగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని అటుకులు వేసుకోవాలి. కొంచెం పసుపు చాలు. బాగా అటుకులు వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువ పట్టదు. మామిడికాయతో అటుకుల పులిహార రెడీ అండి. కరెక్ట్గా ఉంది. ఇది ఉపవాసం ఉన్నప్పుడైనా ఈడప్పుడైనా మనకు చాలా మంచిది ఆరోగ్యానికి.